వెల్కమ్ టు ఆదిత్య టాక్స్. నేను మీ ఆర్కే రావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నిన్నటి నుంచి ఒకటే గందరగోళం, ఆందోళన. ఏంటి అంటే జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయనకే ఆయన చేశారా, లేదంటే ఆయన చేత చేయించారా? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, చూసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు విషయం ఏంటంటే జీవీ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు? ఆయన గత కొన్ని రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి లోపాల గురించి మాట్లాడటం జరిగింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గారు ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్, వారి గురించి కూడా మాట్లాడుతూ రాజద్రోహానికి పాల్పడుతున్నారు అన్నీ ఆయన గురించి మాట్లాడటం జరిగింది. దానికి వారు కొంచెం హట్ అయి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది, కలెక్టర్ అందరూ కలిసి. అయితే అదే సందర్భంలో జీవీ రెడ్డి గారిని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. మాట్లాడటం అనే దానికంటే మందలించారు అని చెప్పాలి. ఇక్కడ మందలించారంటే కొంచెం ఘాటుగానే మందలించారు. ఎలా అంటే ఏదైనా మీరు పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టే ముందు పార్టీలో పెద్దలతోటి, లేదంటే ఆ శాఖకు సంబంధించినట్టు కార్యదర్శి ద్వారానో, లేదంటే మంత్రి ద్వారానో మా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఇలా మంచిది కాదు. ఇలా మళ్ళా చేస్తే మీ మీద వేటు వేయాల్సి వస్తుంది అని కొంచెం ఘాటుగా ఆయన్ని మందలించడం జరిగింది. ఆయన కొంచెం యువకుడు కదా, యువ రక్తం ఉంటుంది కొంచెం. ఆయన కొంచెం తొందరపడి రాజీనామా చేయటం జరిగింది. ఎలా అంటే ఆయన ఒక కార్యకర్తగా వచ్చి, ఆయన బేసిక్గా ఆయన లాయర్, అడ్వకేట్, ఆయన కొంచెం సబ్జెక్ట్ ఉన్న పర్సన్, గట్టిగా మాట్లాడగలడు, వాగ్దాటి ఉన్న మనిషి. ఆయన తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు టీవీ డిబేట్స్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ విజయంలో ఎంతో కొంత పాత్ర పోషించినటువంటి మనిషి జీవీ రెడ్డి గారు. అయితే ఇక్కడ జీవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీలో ఉన్నారు. ఇక్కడ జీవీ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు అనే విషయాన్ని ఇక్కడ కార్యకర్తలు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకని అంటే ఆయన అంత తొందరగా కార్యకర్తలకి దగ్గరయ్యారు. ఈ డిబేట్ల ద్వారాను, ఈ చర్చల ద్వారాలో, అలాగే ఆయన కార్యకర్తలకు చాలా వరకు దగ్గరైనారు. జీవీ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. అదే సందర్భంలో ఇక్కడ మాట్లాడుకుంటే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలోచించి చేయాల్సింది ఆమోదించటంలో. ఎందుకంటే ఆయన యువకుడు, కొంచెం ఉత్సాహవంతుడు, ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. దాన్ని అంత తొందరగా ఆమోదించడం ఏంటి అంటే వీళ్ళే ఆయన చేత రాజీనామా చేయించారు అని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఇంకో వర్గం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే పడని వర్గం. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు. అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారైతే ఇంత తొందరగా నిర్ణయం తీసుకునే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ గురించి పక్కన పెడితే ఇక్కడ కార్యకర్తలు పార్టీ కోసం ఏదో చేయాలని కసితోటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ కొనసాగటం జరుగుతుంది. అరే ఇక్కడ ఆయనకి ఇలా జరిగింది, రేపొద్దున మనకు జరగదా అనే కొంత ఆందోళనలో, కొంచెం సందిగ్ధంలో ఉన్నారు కార్యకర్తలందరూ.